అసలు ఏంటండి మీ బీజేపీ వాళ్ళ ప్రాబ్లము? ఏమనిందని మా కొండ శూర్పణఖ రిజైన్ చేయాలా అని అడుగుతున్నారు? ఏమనింది? జై శ్రీరామ్ అంటే డబ్బులు పడతాయా అనడం తప్ప మరి ఎందుకంటారండి మీరు జై శ్రీరామ్ అని? అనకూడదు కదా, మా అక్కకు సౌండ్ పొల్యూషన్ కదా. మీరేం చేయాలా? జై శ్రీరామ్ అనకూడదు. బీజేపీ వాళ్ళు మినిస్టర్లు అందరు ఉన్నారే, వాళ్ళు పోయి మోడీ గారితో మాట్లాడి మా అక్కకు ఒక 1000 కోట్లు, ఒక 1500 కోట్లు తీసుకొని వచ్చి ఫండ్స్ గా ఇవ్వాలి. ఓకే, అప్పుడు మా అక్క దాన్ని, మా రేవంత్ అన్న దాన్ని ఫ్రీ బస్ అనో, ఫ్రీ ఇంకోటనో, ఫ్రీ ఆడవాళ్ళకనో, లేకపోతే అక్కడ బంగ్లాదేశీలు వస్తారు కదా వాళ్ళందరికీ ఫ్రీలు ఇవ్వద్దా? అట్లాంటి వాటికి మేము యూజ్ చేసుకోవాలి కదా. అర్థం మా ఇళ్లలోకి చేరాలి అది. అంతేగాని మీరు చేయాల్సిన పని మోడీ గారితో వచ్చి హిందీలో స్పీచ్లు ఇప్పిస్తారా? ఆహా, అట్లేమన్నుంటే మా సోనియమ్మ, మా రాహుల్ బాబా, మా ప్రియాంక వాద్రా గాంధీ గారు, ఆఖరికి మా రేవంత్ అన్న కూడా హిందీలో స్పీచ్లు ఇవ్వచ్చు. అంతేగాని మోడీ గారో, అమిత్ షా గారో, లేకపోతే యోగి గారో వాళ్ళందరూ ఇస్తారా? ఎంత ధైర్యం మీకు, ఎంత కండకవరం మీకు! ఆహా, మా అక్కకి సౌండ్ పొల్యూషన్ అవ్వదా? మా అక్కకి ఎంత డిస్టర్బెన్స్, మా అక్కకి ఎన్ని పనులున్నాయి. ఇంట్లో వాళ్లకు గిన్నెస్ రికార్డులలోకి ఎక్కించాలా, ఇంట్లో వాళ్లకు ఎన్ని పనులుంటాయో వాళ్ళ పనులన్నీ చూడాలా, దేవాదాయ శాఖలో ఉండే పనులన్నీ తినుకుంటూ కూర్చోవాలా. పనులు మాత్రం మేము చెయ్యమండి, అస్సలు చెయ్యం. దేవాదాయ శాఖ అని తీసుకున్నందుకు మా అక్కకి ఇంత ద్రోహం చేస్తారా మీరు? రిజైన్ చేయమంటారా మీరు బీజేపీ వాళ్ళు? ఏమండి ఇంత అన్యాయము? మా అక్క బొట్టు పెట్టుకుంటుంది, మా అక్క కట్టుబొట్టు అంతా హిందువులాగే ఉంటుంది, కానీ మా అక్క చెప్పేది మాత్రము జై కాంగ్రెస్ అని, ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్తా అంటాం. దానికే మేము జై జై అంటాం. అప్పుడు మాకు ఏం ప్రాబ్లం ఉండదండి, మాకు చెవులకు ఇంపుగా ఉంటుంది. కానీ మీరు మాత్రం జై శ్రీరామ్ అన్నారంటే మాత్రం మా అక్క కోపం వస్తుంది. ఎంత ధైర్యం మీకు? జై శ్రీరామ్ అంటారా? మా శూర్పణఖ బాధపడదు? చేయొద్దండి బీజేపీ వాళ్ళు. మీరు ఎందుకు చేస్తారు? మా అక్క రిజైన్ చేయమని అడుగుతారా? ఓహో, మా ఇంటా వంట లేదండి, ఇంకా ఏదైనా పదవులు ఇస్తే తీసుకుంటాం గాని అస్సలు అట్లాంటి రిజైన్ అనే మాట మా డిక్షనరీలో లేదన్నమాట. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి మీరు బీజేపీ వాళ్ళు. ఏమన్నా అనండి కానీ జై శ్రీరామ్ అని మాత్రం అనొద్దండి. మా అక్కకు, మా శూర్పణఖకు అండ్ వాళ్ళ గ్యాంగుకు కోపం వచ్చేస్తుందండోయ్.